మొట్టమొదటి కోరుకోవడం మీకు. అది రెండోదంటే మీ చరిత్ర కూడా గొప్పది. తమిళ గొప్ప కవి 1000 సంవత్సరాల క్రితమే మరైగల్లుకు వాడే అనే కవి అతను మీ గురించి ప్రస్తావించినాడు. ఉప్పర్ అనే పదం నుంచి తమిళ నుంచి ఉప్పు తీసేవాళ్ళని. అది రామానుజునికి ఆ రోజు రామానుజుని యొక్క సహాయార్థమై ఉన్న ప్రధానంగా రామానుజు అంటున్న కమ్యూనిటీని కూడా తమిళ సాహిత్యంలో మీ ప్రస్తావన ఉంది. తర్వాత అన్నిటికంటే చాలా ఓర్పు కలిగిన కమ్యూనిటీ. ఇవాళ ఈ ప్రాంతంలో మీకు అర్థం కాంది. ప్రకాశం జిల్లాలో కనిగిరి చీమకుర్తి ప్రాంతంలో నరసింహారావు మహాభక్తులతో పాటు కవి ఆయన నరసింహదాస్ అనే కవి. తర్వాత ఇక్కడ మేళ్ళ రామరెడ్డి, మేళ్ళ లక్ష్మమ్మ, అందరు లక్ష్మీదేవమ్మ లాంటి వాళ్ళు, లక్ష్మాపురం చెన్నదాస్ అనే మంగళూరు చెన్నదాస్ కూడా సగరుడు. అతను గొప్ప యోగి, హఠయోగి. ఆయన మీరు మర్చిపోయింటారు కానీ అతను మన్యము కొండ, మనం ఎక్కడ చూసిన బండని, తర్వాత నీవే బ్రహ్మ తానే బ్రహ్మం అనే తత్వాలు అద్భుతంగా రాసి ఒక జ్ఞాన ప్రపంచాన్ని సృష్టించి ఆ రోజే కులాలకు మతాలకు అత్తిన వైశ్యులు, రెడ్లు, బ్రాహ్మణుండి గౌరారంలో సజీవ సమాధి అంటే నా నిర్యాణం ఉంది చెప్పి చెన్నదాస్ గారి యొక్క మహత్తరమైన చరిత్ర ఉంది. ఆయన మా ఆదర్శ గురువు, మా నాన్నగారి గురువు. అందుకే నేను మీ దగ్గరికి వచ్చినాను. ఆయన కవీశ్వరుడు కూడా చిన్నప్పుడే 108 సంవత్సరాలు బతికినాడు. అలాంటి మీకు గొప్ప తర్వాత భవన నిర్మాణ కార్మిక సంఘం ఆర్సీని ఆధ్వర్యంలో నడుపుతున్న సంఘానికి కూడా నాయకుడైన మా మిత్రుడు పేరు గట్టు శ్రీనివాస్ గారు. చాలా వీళ్ళందరూ కూడా నాకు మిత్రులు. ఈ సంఘం మంచిగుండా అయితే మీ గురించి ఇప్పటికే చెప్పినారు. తమ్ముడు ఇక్కడ వచ్చి మా ఊరికి వచ్చి మా తమ్ముడు వేపూరు సోమన్న అద్భుతంగా అదే సింహంలాగా లంఘించి మీతో పాడినాడు. అతనికి అందరికీ ధన్యవాదాలు చెప్తూ మీ డిమాండ్స్ నెరవేరాలి, మీ సమస్యల న్యాయం. ఆ గత ప్రభుత్వం సగర ఆత్మగౌరవ భవనం పెట్టి మారుతి సాగర్ను దానికి కన్వీనర్ని చేసిన, చైర్మన్ చేసినది. అలాంటి తర్వాత ఈ ప్రభుత్వం కూడా కృష్ణారావు గారు లాంటి వాళ్ళు ఉంటారు కనుక అది చేయాలని కోరుకుంటూ మీకేంటంటే మీ గురించి చాలా నేను రాసిన ప్రతి పాటలో మీ జీవితం ఉంటుంది. ఎందుకంటే వచ్చిన ఓకే. పారాగడ్డ పారాబట్టి బావి దువ్వుతుంటే నాడు చిన్న పారాగడ్డ పారాబట్టి బావి దువ్వుతుంటే నాడు, పారాబట్టి బావి దువ్వుతుంటే నాడు, కోలా 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 ఈ లెక్కలు కోలాలోతు లోతు దవ్వితే నీళ్ళ కంటే ముందే నీ చెమట భూమిలో ఇంకుతుంటే ఆ చెమట చూసి రైతులు సగరుల చెమట చూసి చెమ్మ ఉన్నదనుకోని ఆశతోని బావి దొరికితే అండ్ల బండ పడితే కూడా పిడికిలి గన్నుల చేసి ముడి బండల వగుల తీసి గట్టివి గరుకు రాళ్లను గుణపాలతో పెకలించి భూతల్లికి నీళ్ళనిచ్చినట్టి భూతల్లి గొంతు తడిపినట్టి జాతి భగీరథుని జాతి. ఇది సగర చక్రవర్తి భగీరథుని జాతి. కాకతీయుల కాలం కట్టినట్టి ఆ కట్టలు గొలుసు చెరువులెవరి వంట. కాకతీయుల కాలం కట్టినట్టి చెరువులన్నీ గొలుసు కట్టు చెరువులల్ల సగరుల చెమటున్నది. ఇప్పుడు అంతర్జాతీయ ఆకాశ వీధికి మనిషి ఎగిరిపోతుండు. తొలి ఇంజనీరు సగరుడంటే నమ్మను. సగరుడంటే కంప్యూటర్ కన్నా కంప్యూటర్ వచ్చింది, కృత్రిమ మేధొచ్చింది.
కృత్రిమమేదొచ్చింది కంప్యూటర్ వచ్చింది, కృత్రిమమేదొచ్చింది, కానీ దానికంటే ముందే బొటనేలుతో సిటికనేలు లెక్కలేసి కంప్యూటర్ కన్నా ఖచ్చితమైన లెక్క. భగీరథుని జాతిరా సగర జాతి మనదిరా. ఈ నోటి లెక్కల ముందు గణిత శాస్త్రవేత్తలిల్లు. అన్ని రకాల జ్ఞానం ఉండేది. ఇదంతా ఒక శ్రమ. కానీ వాళ్ళ కడుపు నిండుట ఒకటి చూసుకోలేదు. వారానికి ఓసారి మాకం వేసేది కదా. కుక్కిళ్ళను పొటేళ్లతో పని చేసే గుంపుల పని చేసేటోళ్ళ గుండెల బంధువు తీరుగా ఆకలి నాసుకున్న అల్రుగన్న జాతి, అల్రు ఉన్న జాతి ఇది సగర వీర జాతి. సగర వీర జాతి, ఇది సగర వీర జాతి, ఇది సగర వీర జాతి, ఇది సగర వీర జాతి. అన్నున్నాయి కాని మరి అధికారం యాడున్నది? అన్నున్నది కాని మరి అధికారం యాడున్నది? నీ ఎండిన ఎముకల వేర్చి అంతస్తులు గడుతావు, సుక్కల కంటుకపోయే సక్కని బంగ్లా గడుతావు. ఈ లెక్కలేని పైకమంతా రియల్ ఎస్టేట్ రంగములో నీ తాపే సృష్టిస్తుంది. అన్ని చేసినా నీకు అధికారం అడగాలి. వీర సగర జాతి మనది, వీర సగర జాతి మనది, వీర సగర జాతి.